వ్యూవర్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి బా రోజుకి 16 లీటర్లు పాలు ఇచ్చావు. ఈరోజు మన సబ్స్క్రైబర్కి ఎంత ఇప్పించానో చూడండి. అలానే సన్లు ఫెయిల్ అయినా గుడ్లమ్మ పెళ్ళినా పాలు ఇవ్వకపోయినా దాన తినకపోయినా గ్యారెంటీతో సహా ఇప్పించడం జరిగింది. ఇదే ఆవు కదండి, ఇలాంటి ఆవులు ఇంకా చాలా వస్తున్నాయి అబ్బా. రేపు అయితే కామెంట్ బాక్స్లో నెంబర్ ఇస్తా, వెంటనే కాల్ చేసి తీసుకోండి. హే గైస్, వెల్కమ్ టు విలేజ్ రంగమ్మ ఛానల్. వీడియో లాస్ట్లో చూడడం మీరు తమిళ చూడొచ్చు, చాలా తక్కువ రేట్లో కండి మంచి రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ ఆవులు అమ్ముతున్నారు. సో నేను పాలిచ్చే ఆవులు ఎలా తెలుసుకోవాలి, అలానే పాలు ఇయ్యని ఆవులు ఎలా తెలుసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తా. ఇవాళ వచ్చేసి మన సబ్స్క్రైబర్ వాళ్ళకు ఒక ఆవు ఇప్పించడం జరుగుతుందండి. చాలా రీజనబుల్ ప్రైస్ అవ్వ. పొద్దున 8, సాయంత్రం 8 లీటర్లు పాలు ఇచ్చే ఆవు గ్యారెంటీతో సహా. సన్ను ఫెయిల్ అయినా గుడ్ల మా పెళ్ళినా పాలు ఇవ్వకపోయినా గ్యారెంటీ, దాన తినకపోయినా కూడా గ్యారెంటీ ఇస్తాను చెప్పారు వాళ్ళైతే. సో మరి ఎక్కడ అమ్ముతున్నారు ఈ ఆవు, ఎక్కడ ఉన్నది, సో నేను ఎంత బడ్జెట్లో ఇప్పిస్తాను, నిజంగా అన్ని లీటర్లు పాలు ఇస్తుందా లేదనేది కూడా మీకు ఆవు చూపిస్తా. పర్టికులర్గా ఆ ఆవు నేను ఒకరోజు ముందే వెళ్ళి మన సబ్స్క్రైబర్ చాలా రోజుల్లో ఫోన్ ఇచ్చి ఆవు ఇప్పిన ఫోన్ ఇస్తే ఒకరోజు వాళ్ళకంటే ముందే వెళ్ళి నేను మొత్తం చూడడం ఆవు అసలు నిజంగా ఇస్తుందా లేదా అని మొత్తం చూసి ఆవు అసలు ఒక రేంజ్లో ఉందబ్బా. మీరు చూస్తే మీకు తెలిస్తే అసలు అమౌంట్ చాలా తక్కువ పెట్టారు అది అనిపిస్తుంది మీకు. ఆవును చూస్తే చాలామంది ఏంటంటే హెచ్ఎఫ్ ఆవులకి 10 లీటర్ ఇచ్చే వాటికి 1,20,000, 1,10,000, 1,5,000 రూపాయలు పెడతారు. ఈరోజు మన సబ్స్క్రైబర్ అసలు ఎంత రేట్లో తీసుకున్నారు అనేది టాపిక్ వచ్చేసి ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్ కూడా వస్తున్నారండి. సో మరి ఎంత బడ్జెట్లో తీసుకుంటారు, అసలు నిజంగా అన్ని లీటర్లు పాలు ఇస్తుందా లేదా, ఆవు ఎట్లున్నది అనేది కూడా మీకు చూపిస్తా. వీడియో లాస్ట్లో చూడండి. వీలైతే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. వ్యూవర్స్ ఈ వీడియో లాస్ట్ వచ్చి అన్నాడు. ఈరోజు మన సబ్స్క్రైబర్ కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారటండి. సో వాళ్ళకు ఎలాంటి పాలు ఇచ్చావో ఎలా తీసుకోవాలనేది తెలియదట. అయితే ఒకరోజు ముందే వెళ్ళి నేను చెక్ చేశాను. వాళ్ళు చాలా రోజులుగా నాకు ఫోన్ చేస్తున్నారు, మంచి మిల్కింగ్ ఆవు ఇప్పి అన్న, కాస్ట్ ఎంత అయినా పర్లేదు నేను పెట్టా, నాకు రోజుకి పొద్దున 7 నుండి 8, సాయంత్రం 7 నుండి 8 లీటర్లు పాలు ఇచ్చి ఆవు ఇప్పియమని చెప్తే నేను ఇప్పించిన ఆవు మీరు చూసుకోవచ్చా అండి. యావరేజ్గా ఆవుని చూసుకుంటే పొద్దున ఒక 9, సాయంత్రం ఒక 9 లీటర్ ఇస్తుంది. అయితే మన సబ్స్క్రైబర్ని చెప్పించింది ఏంటంటే మీరు పొద్దున ఒక 8, సాయంత్రం ఒక 8 లీటర్లు వేసుకోండి అండి, ఎక్కువ వేసుకోకండి అని చెప్పాను. మంచి మిల్కింగ్ ఆవు అయితే ఇప్పించడం జరిగింది అబ్బా, రీజనబుల్ ప్రైస్లో. అది కూడా యాక్చువల్గా మనకు రోజుకి ఒక 8 లీటర్లు ఇచ్చే ఆవుకే ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే 1,00,000 రూపాయలు పెడుతున్నారు, 1,05,000 పెడుతున్నారు. సో మరి నేను ఈ ఆవు ఎంతకి ఇప్పించాను, అలానే ఎన్ని ఈతల్ది ఆవు అనేది మీరు లాస్ట్ ఆవు చూడండి. అలానే పాలిచ్చే ఆవు ఎలా తెలుసుకోవాలనేది కూడా మీకు తెలుస్తుంది. పాలిచ్చే ఆవు చర్మం ఒక చాలా లేతగా ఉండాలి, మనకు చేతితో గుంజితే రావాలి. అలానే 2 కాళ్ళ మధ్యలో నుండి సంఖ అనేది వెనక్కి ఉండాలి, మనకు మధ్యలో నుండి గీత ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి మీరైతే. అలానే మనకు 2 పండ్లు లేదా 4 పండ్లు లేదా 6 పండ్ల మీద మాత్రం ఉండాలి ఆవు అయితే. అప్పుడు మనకు లేతదని ఆవు. అన్ని పండ్లు చేసిందంటే ఆవు అది ముసలి ఆవు అని అర్థం. కొన్ని పాల పండ్ల మీద ఉంటుంది, అది అలాంటి ఆవు అయినా తీసుకోవచ్చు. కానీ అన్ని పండ్లు చేసిన ఆవులు మాత్రం తీసుకోవద్దండి. ఈరోజు మన సబ్స్క్రైబర్కి నేను ఇప్పించిన ఆవు కాస్ట్ వచ్చేసి అండి 85,000 రూపాయలకి ఇప్పించాను. అన్న వాళ్ళది వచ్చేసి కామారెడ్డి డిస్టిక్ అండి వాళ్ళదైతే. సో చూసుకోవచ్చు, ఇగో అన్న వాళ్ళే తీసుకుపోతున్నారు. వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందట ఆవు. మీరు చూసుకోవచ్చు అండి. ఆవు ఈనడానికి వచ్చేసి ఇంకొక వారం రోజులు టైం ఉందండి, ఇంకా చక్కగా తయారు కావాలి, ఇంకా బీభత్సంగా అవుతుందని అయితే చెప్తున్నారు వాళ్ళైతే. సన్లు ఫెయిల్ అయినా గుడ్లమా పెళ్ళినా దాన తినకపోయినా పాలు ఇవ్వకపోయినా గ్యారంటీతో సహా ఇప్పించడం జరిగింది మన సబ్స్క్రైబర్కి అయితే. సో ప్రతిసారి ఇదే రేట్ ఉండదండి, తగ్గొచ్చు, పెరుగుతుంది, తగ్గుతుంది, క్వాలిటీని బట్టి రేట్లు అయితే ఉంటుంది. సో ఈ వారం ఆవు అయితే మనకు 1,00,000 రూపాయల ఆవు అయితే 85,000 రూపాయలకి మన సబ్స్క్రైబర్కి దొరకడం జరిగింది. ప్రతి వారం వీళ్ళక్కడ ఆవులు వస్తూనే ఉంటాయి. మీకు కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో నెంబర్ ఇస్తా, కాల్ చేయండి.